ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ ఎన్నికల ముందు మనమందరము కలిసి రాబోయే 5 సంవత్సరములు మన భవిష్యత్తు కొరకు, మన పిల్లల క్షేమం కొరకు ప్రార్థిద్దాం. అలనాడు మోషే ప్రార్థించినప్పుడు ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోవడం చూస్తున్నాం. అలాగే దేవుడు నా ప్రార్థనలకు ఎంత శక్తినిచ్చాడో తెలుసా? ప్రార్థన చరిత్రను తిరిగి రాయగలదు. మన దేశం మారణ హోం అంచులో ఉంది. మనం రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. దేవుని యొద్ద మొరపెట్టుకోవాలి. దేవుని యొద్ద దీనంగా గోజడాలి. వారందరి కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడే మనం సంపూర్ణంగా దేవుని సేవించగలుగుతాం. మన సంఘంతో కుటుంబ సమేతంగా కలిసి ఆలయంలో స్వేచ్ఛగా దేవుణ్ణి మనం సేవించగలుగుతాం. ప్రతి విజయం వెనుకాల, ప్రతి స్వేచ్ఛ వెనకాల, ప్రతి శాంతి వెనుకాల ప్రార్థన మాత్రమే ఉంది అని గ్రహించు. అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు విడుదల వెనుకాల మోషే చేసిన ప్రార్థన, హమాలేకులపై విజయం వెనుకాల మోషే చేసిన ప్రార్థన రాజులను మార్చి వేస్తుంది, అధికారులను దర్శిస్తుంది. ప్రార్థన లేకుంటే ఖచ్చితంగా మన జనులు నశించిపోతారు, మనుగడ సాధించలేము. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మను భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన సన్నగిల్లిపోతుందో అప్పుడే సర్వనాశనానికి దారి తీస్తుందని గ్రహించు, గుర్తించు. మనల్ని హింసించే ప్రభుత్వం కింద మనం బ్రతకడం గురించి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్లయితే, ఎస్తర్ కాలంలో యూదులను దుష్టుడైన హామాను సర్వనాశనం చేయాలని కోరుకున్నాడు. ఆ ఆజ్ఞను రద్దు కొరకు, తన ప్రజల క్షేమం కొరకు ఎస్తరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించి, రాణియే ఉండి కూడా తన స్వార్థంగా ఉండకుండా, సొంత నిర్ణయాలు చేయకుండా ఆమె దేవునిపై ఆధారపడి కోరుకున్నది కనుక ఫలితం గొప్ప విజయాన్ని యూదులకు పాలైంది. నేడు కూడా ఇది సాధ్యమే. క్రైస్తవ స్త్రీలైన మనము ఐక్యతగా కలిసి మోకాళ్లపై మనం దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. ప్రార్థనలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. నీతిమంతుల ఆశించినది వారికి దొరుకునని వాక్యం సెలవిస్తుంది. కనుక నిర్లక్ష్యంతో ఉండకు. నిర్లక్ష్యం చేస్తూ దేవుడు సహాయం చేస్తాడులే అని సోమరితనంగా ఉండిపోకు. ఇక సమయం లేదు. చాలా తీవ్రంగా మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు, లేకుంటే కష్టమే. నీవు నేను కలిసి ప్రార్థిస్తే తప్ప దేవుడు తన బలమైన కార్యాలను చెయ్యలేడు. కనుక నీవు దేవునిపై ఆధారపడు. ఎప్పుడు ఆ ఎన్నికల రోజు రాబోతుంది, ఒక ఓటుకు ఎంత డబ్బు నా ఇంటికి చేర్చుతారు అని పొంచి ఉన్న ఘోర విపత్తును గూర్చి గ్రహించని అమాయక ప్రజలు ఇంకనూ మన చుట్టూ ఉన్నారు. మనం మన కుటుంబాన్ని, బిడ్డలను మాత్రం గమనిస్తూ ఉంటే సరిపోదు. రానున్న దుర్దినం, దారుణం గూర్చి కూడా భారము కలిగి వాక్యానుసారమైన జీవితం జీవించాలి. లేకుంటే దేవుని దుఃఖపరిచే జీవితాన్ని మనం జీవిస్తే దుస్థితికి దారి తీస్తుందని దేవుని పేరిట మరోసారి హెచ్చరిస్తున్నా. నేడు క్రైస్తవులకు జరుగుతున్న దుస్థితికి ఎవ్వరిని మనం నిందించలేం.
దేవుడే మనకు గతి. మనకు దేవుడే గతి. దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? కావున సమాజంలో జరుగుతున్న దానికి, ఇక జరగబోయే దానికి మనమే బాధ్యులం. ఎందుకంటే మన వంతు ప్రార్థన మన జనాంగాన్ని, మన దేశాన్ని మన ప్రార్థన మాత్రమే కాపాడుతుంది. యెహోవా నలు దిశలను నెమ్మది దయచేసి మనల్ని కాపాడాలంటే మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మన పక్షముండి మనకు సమాధానాన్ని అనుగ్రహించి మనల్ని కాపాడునుగాక. కలిసి ప్రార్థిద్దామా? ఆమేన్.